విషయాలు అనేక ప్రశ్నలు కేటీఆర్ మీడియా ద్వారా మేము ప్రశ్నించడం జరిగింది. దీనికి జవాబు చెప్పగలుగుతావా? చెప్పే యొక్క పరిజ్ఞానం కేటీఆర్కు ఉందా? చివరిగా నాకేమనిపిస్తుందంటే కేటీఆర్ గురించి మధ్యలో బాగా నేను గమనిస్తున్నప్పుడు కేటీఆర్ 10 ఏళ్ళు మినిస్టర్గా ఉన్న పాలనలో ఇంకా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అని అనిపిస్తుంది నాకు. పొలిటికల్ మెచ్యూరిటీ లేక అతను మాటలు దొరుకుతున్నాయి అనేది నాకు ఇక్కడ కనబడుతున్నది. నేను వీడియో ఆయన చూసిన, కేటీఆర్ వీడియో చూసిన, పదే 1-4 సార్లు చూసిన వీడియోని. ఒక బాధ్యత గల నాయకుడు ఒక బాధ్యత గల ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒక బాధ్యతాపరంగా మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఇప్పుడు కేటీఆర్ మాటలు ఎవరు సమర్థిస్తారు? కాంగ్రెస్ పట్ల ఆ రకమైన విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఎవరు కూడా ఒకవేళ కేటీఆర్ తాత వాళ్ళ తాతనో వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయనమ్మనో బతికుండి వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు తిడతారు కేటీఆర్. అదే నువ్వు ఎందుకురా కాంగ్రెస్ గురించి అట్లా మాట్లాడినావు, వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళు లేకపోతే మనం అంతా బిచ్చమెత్తుకునేటోళ్ళం రా, వాళ్ళు ఉన్న ఆస్తులను దారాదత్తం చేసిర్రా అని చంప మీద కేటీఆర్ని వాళ్ళ తాతనో నాయనమ్మనో కొడుతుండే బరాబర్. అలా ఏం డౌట్ లేదు కదా అట్లా. ఎందుకంటే ఆ తరం మనుషులకు కొంత వాళ్ళ తాత నాయనమ్మ వాళ్ళ తాత అమ్మమ్మ కొంత వాల్యూస్ తెలుసు కాబట్టి వీళ్ళకి వాల్యూస్కి విలువ లేదు. వీళ్ళ దగ్గర త్యాగాలు వీళ్ళు త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు కదా. వీళ్ళంతా ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు, ఇదంతా డ్రామా ఆర్టిస్టులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఇది సిద్దిపేట, ఖమ్మం జైలు, తర్వాత నిమ్స్కి తీసుకొచ్చింది. నన్ను ఎన్ని రోజులు అనుకున్నావు నిరాహార దీక్ష, తిండి తినకుండా? 32 రోజులు లేదు, చాలా రోజులు అనుకోము అంతా. అంటే ఒకటంటే ఒక రోజా? లేదు, చాలా రోజులు అన్న. కేసీఆర్ 24 గంటలు అంటే కొన్ని రోజులైతే ఉన్నాడు కదా. కేసీఆర్ గారు 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు అన్నం లేకుండా ఉండగలుగుతాడు అట్లంటే? అది సాధ్యమా? మాకే కాదు, ఇంత వయసులో మనతోటే కాదు. అంటే వాదము అట్లా, తెలంగాణ వాదము, తెలంగాణ ప్రజలు ఎట్లా దీక్ష చేసినా, తినుకుంటే దీక్ష చేసినా యాక్సెప్ట్ చేసిన రోజులు అవన్నీ. ఎందుకంటే కారణం ఏంటంటే, బలమైన కారణం ఏంది, రాష్ట్ర విభజన జరగాలని. అట్లా మా కాంగ్రెస్ లీడర్ మొత్తం ఆడనే ఉన్నారు. మా జానారెడ్డి గారికి స్టార్ట్ చేస్తే ఎంటైర్ కాంగ్రెస్ అంతా ఆడనే ఉన్నది. లేవకో కేసీఆర్ లేవకో, ఎందుకంటే వాళ్ళకంటే ముఖ్యం మా వాళ్ళకి ఎక్కువ ఉండే కదా. రాష్ట్రం తీసుకురావాలి, తావాలి అని కాంగ్రెస్ లేదే కదా. ఆయన దీక్ష మొత్తం కాంగ్రెస్ డిజైనే. కాకపోతే జాక్పాట్ కేసీఆర్ కొట్టుకున్నాడు, మా వాళ్ళు కొట్టలేకపోయారు కదా 2014లో. కానీ సరే ఏదైనా కానీ రాష్ట్రం కావాలనుకున్నారు, వచ్చింది, ఏమవుతుంది ఏంది, ఈ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు దగ్గర కేసీఆర్ పుణ్యమని 7 లక్షల